5 కౌంట్. సారీ టు సే అమ్మ, మీరు ఒక అమ్మ లాంటి వారు. నా బాడీ కౌంట్ 5 అని చెప్పడం జరిగింది. అబ్బాయిలు చెప్పడానికి మొహమాట పడతారు. అలాంటిది లైవ్‌లో క్వెషన్స్ ఏస్తుంటే కొద్దీ నా బాడీ కౌంట్ 5 అని విష్ణుప్రియ లైవ్‌లో చెప్పడం జరిగింది. అంటే ఒక అమ్మాయిగా చెప్పడం కరెక్టేనా? అసలు మెసేజ్ ఏమి ఇయ్యబోతుంది? ఆమె ఒక సెలబ్రిటీ. ఒక నలుగురికి నేర్చుకునే తత్వం. ఇలాంటి అకౌంట్స్ ఇప్పటికే సబ్స్క్రిప్షన్ పేరు మీద ఈమె ఆల్రెడీ బదనామై ఉన్నది, సంపాదించుకున్నది. ఇలాంటి వీడియోస్ పెడుతుంటే వేరే సమాజం కూడా ఈమె తర్వాత సబ్స్క్రిప్షన్స్ చాలా పెరిగిపోయాయి. అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని స్టార్ట్ చేసేసారు. సమాజానికి ఏం మెసేజ్ ఇయ్యాలనుకుంటున్నారు వీళ్ళు? వాళ్ళు మెసేజ్ ఇవ్వాలనుకోవట్లా. సమాజం నుంచి సంపాదించుకుందాం అనుకుంటున్నారు. మీరే పొరపాటు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. ఆమె ఏదో ఓకే. మెసేజ్ ఇవ్వడానికి వచ్చిందని మీరంటే ఎట్లా చెప్పండి? ఆమె వచ్చిందే డబ్బు సంపాదించుకోవటానికి. ఆమె క్లియర్ కట్‌గా చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమాల్లోకి వచ్చింది. మోడలింగ్‌లోకి వచ్చింది. పెద్దగా అవకాశాలు రావట్లేదని బిగ్ బాస్‌కెళ్ళింది. బిగ్ బాస్‌కెళ్ళి వచ్చేసరికి బాగా అక్కడికెళ్ళొస్తే చాలు ఏదో ఒక ఫేమ్ వచ్చేస్తది. ఏ ఫేము రాకపోతే ఏదో ఒక మోసాలో లేకపోతే చట్ట వ్యతిరేకమైన పనులో చేసి పాపులారిటీ అయినా వస్తది. ఆళ్ళకి కావాలనుకునేది డబ్బు. చీప్ టెక్నిక్స్ తోటి ఎక్కువ పాపులారిటీ కావాలనుకుంటున్నారు వాళ్ళు. సరే ఇయన్నీ వాళ్ళు చేసేసారు. అయిపోయింది. హ్మ్. చేసేసిన తర్వాత ఇప్పుడు ఆవిడకి బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అవేంటండి షోస్ చేస్తారు. షోసు ఇప్పుడు షోస్ చేయడం అవును. కూడా తగ్గిచ్చేసింది. అవును. ఎందుకంటే చాలా బిజీగుంది. దేనిలో బిజీగుంది అంటే బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్ అవును. చేస్తుంది. బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్ చేస్తే కేసయింది. పోలీసులు పిలిచారు. మన పోలీసులు కూడా ఏంటి అంటే ఆ విష్ణుప్రియ ఎట్లుంటుందో చూద్దామని పిలిచినట్టుంది తప్పితే యాక్షన్‌తో. ఆమె మీద యాక్షన్ తీసుకుంటానికి ఎందుకంటే ఒక నేరం చేసి పోలీస్ స్టేషన్‌కి నేరం ఆపాదించబడి పోలీస్ స్టేషన్‌కి వస్తే పోలీస్ స్టేషన్‌లో వాళ్ళతో మాట్లాడిన విధానానికి గానీ, వాళ్ళ పైన కేసులు ఫ్రేమ్ చేసే విధానానికి గానీ, ఇంకొక నేరం చేయాలంటే భయపడేటట్లు ఉండాలి. అవును. ఇది చేయాల్సిన పని. చేయాల్సిన ప్రొసీజర్ ఇది. కానీ అంతకంటే పెద్ద నేరం చేయడానికి ఆవిడ సిద్ధపడింది అంటే ఎవరి అండ చూసుకుని చెప్పండి? చట్టం అండ చూసుకుని కదా! ఎవరేం చేయలేరు. నన్నెవరేం చేస్తారు? నన్నేం చేయగలరు? అని ఈ సబ్స్క్రిప్షన్‌ల గోల మొదలెట్టింది. ఈ సబ్స్క్రిప్షన్‌ల గోల మొదలెడితే పోనీ ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆమెకు డబ్బులొచ్చినియి గదా! ఏ అకౌంట్‌ల నుంచి ఎంతొచ్చినియి? ఏంటి? ఆ లెక్కలు అడుగుతున్నాము, డొక్కలు అడుగుతున్నామని కథల కింద చెప్పారు పోలీసులు. అసలు ఎంత డబ్బులు ఆమెకి బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినియి? ఆ అకౌంట్లు సీజ్ చేశారా? చేయలేదా? ఏమన్నా చెప్పారండి ఎవరికి? లేదు, అసలు ఎవరికీ తెలియదు అది. ఎవరికీ తెలీదు. కేసు పెట్టారా? మందలించి పంపించామని చెప్పారు. మందలించి పంపించే కాడికి నేను తెలియక చేశాను అని చెప్పింది. కరెక్టే. పోనీంది. తెలియక చేసింది. కానీ డబ్బులొచ్చినాయిగా. అవును. మరి ఆ డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నారా? లేదు. ఈ బెట్టింగ్ యాప్‌లకి బలైపోయిన ఫ్యామిలీస్‌కి కనీసం సహాయం అన్న. పిల్లల చదువులకి అవును. బెట్టింగ్ యాప్‌లకి దారుణంగా బలైపోయి ఫ్యామిలీస్ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళున్నారు. కుటుంబాలు నాశనం అయిపోయినయి ఉన్నాయి. అలా అని నేను బెట్టింగ్ యాప్‌లు చేసినోళ్ళది కరెక్ట్ అని నేనేం చెప్పట్లే. కానీ మీరు ఒక అవకాశం ఇవ్వబట్టే గదా! వాళ్ళది ఏవండి అట్రాక్ట్ మేము బెట్టింగ్‌లు కట్టుకుంటానికి మాకు యాప్‌లు కావాలి అని జనాలు అడగలా. మీరు యాప్‌లు ఇస్తేనే చేసుకున్నారు. అందుకని ప్రభుత్వం పనేంటి అంటే బెట్టింగ్ యాప్‌లని అరికట్టడం చెయ్యాలి. పైగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరుతోటి, సెలబ్రిటీల పేరుతోటి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినందుకు డబ్బులు తీసుకుని, ఇచ్చిన వాళ్ళని కూడా ఎంతో కొంత శిక్షించాల్సిన అవసరం ఉంది. అవును. అలాగే వీట్లి పైన వచ్చిన డబ్బులకి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చేసింది తప్పు గదా! చాలా పెద్ద తప్పు కదా అది. ఆ! అది కూడా ఈక్వల్ టు మర్డరే కదా! మరి అలాంటప్పుడు మరి ఎందుకు ఏం తీసుకున్నారు ఇంతవరకు చెప్పారా? అసలు తెలవదు. ఆమె వచ్చింది మీడియా ముందు స్కార్ఫ్ కట్టుకుంది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అంతే. పైగా ఆమెతో పాటు ఒక ఆయన వచ్చాడు. ఏంటండి మీరెళ్ళారు బెట్టింగ్ యాప్స్ మీరేమో అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడతానంటారు అది ఇది అని అంటే ఆమెకి ఎఫ్ఐఆర్ అంటే తెలియదంటండి అందుకని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను అని చెప్పాడు. ఇలా ఉన్నాయి కథలు. ఓకే. సరే ఇప్పుడు ఈమె ఈ తొండ ముదిరి ఓసరవెల్లి అయింది. ఈ ఓసరవెల్లి అయ్యి సబ్స్క్రిప్షన్లతోటి మొదలుపెట్టి
నన్ను ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోను కానీ నన్ను మామూలు ఫోటోలు చూడాలంటే మీరు ఫ్రీగా చూడొచ్చు, కానీ స్పెషల్ ఫోటోలు చూడాలి, స్పెషల్ దర్శనాలు కావాలి అంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, సబ్స్క్రిప్షన్కి డబ్బులు కట్టాల్సిందే. నెలకు 399, 299, 300 దగ్గర 400 రూపాయలు మీరు కట్టాలి. దీనికి ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే స్టూడెంట్స్ అట్రాక్ట్ కావచ్చు, యూత్ అట్రాక్ట్ కావచ్చు, చిన్నపిల్లలు కూడా కావచ్చు, నడి వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు కూడా అవ్వచ్చు. నేను ముసలి వాళ్ళని కూడా ఎందుకంటున్నాను, ముసలి వాళ్ళని కూడా ఏం తక్కువ చేయట్లేదు. నేను షీటీమ్ అఫెండర్స్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నాకు 75 ఏళ్ళ ఆయన కూడా వచ్చాడు. అది అందుకని వీళ్ళని మురిపించడానికి నువ్వు వాళ్ళ బలహీనతల మీద కొట్టి డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పుడు ఎవ్వరూ కూడా నువ్వు నీ ఫోటోలు చూడటానికి నువ్వు ఒక ప్లాట్ఫామ్ పెట్టుకోమ్మా, దానికి సబ్స్క్రిప్షన్ పెట్టమ్మా, మేము డబ్బులు కట్టి మరీ నిన్ను చూస్తామని ఎవరు నిన్ను అడగలా వచ్చి. నువ్వు పెట్టుకుంటేనే వాళ్ళు యాడ్ అవుతున్నారు. అంతే కదా, లేకుంటే మరి అలాంటప్పుడు నువ్వు ఇలా అట్రాక్ట్ చేయటానికి చేసేది కరెక్టా? ఈ విషయం గురించి ఒక యూట్యూబరు క్వశ్చన్ చేసిందని యూట్యూబర్ మీద కేసు పెట్టింది. ఆ కేసు ఏమైందో అతిగతి లేదు. పోనీ కేసు పెట్టింది కదా అని నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా కేసు పెట్టిందని, మరి అక్కడ పోలీసులైనా ఒక రోడ్డు పక్కన వ్యభిచారం చేసుకోవడం కోసం అని చెప్పి విటులను ఆకర్షిస్తున్న మహిళలు అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి చెంచులు కూడా జైలుకి పంపిస్తారు కదా. వాళ్ళు చేసిన దానికన్నా ఈమె చేసింది బాగుందా, లేకపోతే ఈమె చేసిన దానికన్నా వాళ్ళు ఎక్కువ చేశారా? మరి మీరు కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు మీరు ఆమెను ఏమన్నా ప్రశ్నించారా పోలీసులు? అసలు నువ్వెందుకమ్మా సబ్స్క్రిప్షన్లు పెట్టావు, అట్లా పెట్టొచ్చా, అట్లా ఎట్లా పెట్టావు అని ఏమైనా అడిగారు? కానీ రోడ్డు పక్కన విటులను ఆకర్షించడానికి కూర్చున్న వ్యభిచారులను మట్టుకు మీరు లాఠీలు పెట్టి కొడతారు, న్యూసెన్స్ క్రియేషన్ చేస్తున్నారని చెప్పి న్యూసెన్స్ కేసు పెడతారు. సామాన్యులు కదా వాళ్ళు, సెలబ్రిటీలు అంటే మీకు కూడా పోలీసులకు కూడా అంత ఇష్టమా? ఎట్లా మీరు ఆమెతో ఏమి ఇప్పుడు అలా ఒక అవకాశం దొరికింది మీకు, ఆమెతో మాట్లాడగలగటానికి ఒక అవకాశం దొరికింది. లేదు అనుకుంటే అసలు ఉల్టా ఆమె మీద కూడా కేసు పెట్టచ్చు. ఆ యూట్యూబర్ పెట్టింది ఏంటమ్మా, అసలు నువ్వు చేసింది తప్పు అని చెప్పి విష్ణుప్రియ మీద ఉల్టా కేసు పెట్టుంటే గనక ఇవాళ మీరు చెప్పినట్టు నేనైతే చెప్పలేనులే కానీ మీరు ఎలాగో ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి అలా మాట్లాడుతుందా అండి ధైర్యం చేసి? ఎవరిని రెచ్చగొట్టడానికి ఇవన్నీ చెప్పటం అనేది, ఎవరిని రెచ్చగొట్టడానికి? అమ్మో ఆ ఫోటోల్లో ఇంకేముందో అని చెప్పి స్టూడెంట్స్ వాళ్ళు పుస్తకాలు కొనుక్కుంటానికో పెన్నులు కొనుక్కుంటానికో కావాల్సిన డబ్బుల్ని వీటికి వాడుతున్నారు. అంటే నీ పిల్లలు చేసే కరెక్ట్ అని నేను అనట్లా. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి విచక్షణ జ్ఞానం తెలియని రోజుల్లో నువ్వు ఎంతో కొంత ఆ చూసే చిన్నపిల్లల కంటే నువ్వైతే పెద్దదానివే కదా, నువ్వు బాగానే ప్రపంచం చూసేసావు కదా, మోడలింగ్ చేసావు, సినిమాల్లో చేసావు, స్టేజ్ షోలు చేసావు, బిగ్ బాస్కి వెళ్ళావు, బాడీ 5 కౌంట్ కూడా అయిపోయింది. ఇన్ని చేసిన నువ్వు చాలా పెద్దదానివి కదా. మరి అలాంటప్పుడు ఇంత పెద్దదానివి నువ్వు పిల్లల బలహీనతల మీద నీకు ఎట్లా ఆడుకోవాలనిపిస్తుంది? నువ్వు చిన్నపిల్లల చేతిలో చాక్లెట్ పెట్టి వాళ్ళని చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పక్కకు తీసుకెళ్లి అంకుల్స్ అత్యాచారాలు చేస్తారు చూడండి, అంతకంటే ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అందుకని ఈ నేరాలు చేస్తున్నాం, ఇది నేరమయ్యే సంస్కృతి. ఈ సంస్కృతే కరెక్ట్ కాదు. సోషల్ మీడియా మొత్తాన్ని మనం దుమ్మెత్తిపోయడానికి కూడా లేదు. సోషల్ మీడియాలో మంచి కూడా ఉంది. ఆ మంచిని వాడుకోనివ్వకుండా ఇలాంటి చెడు వచ్చి బ్రహ్మరాక్షసులాగా అయిపోయింది. దానిలో చదువుకోవచ్చు, కొత్తవి నేర్చుకోవచ్చు, లేదు అండి ఏదన్నా సినిమా చూసుకోవచ్చు, అది ఇది కాదండి కాలక్షేపానికి సీరియల్ చూసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకుంటారు, పజిల్స్ పూర్తి చేసుకోవచ్చు, ఎన్ని ఉన్నాయండి. అవన్నీ చేసుకుంటుంటే చేసుకోనివ్వకుండా మధ్యలో నువ్వు వచ్చి
ఏదో ఉన్నట్టు స్పెషల్గా స్పెషల్గా ఉన్నట్లుగా. పైగా ఈవిడ జబ్బు ఈవిడతోటి ఆగల. ఇంకా వేరే ఆమె రీతు చౌదరి అంట, ఆమె మొదలెట్టింది. దివి అంట. అసలు ఆ దివి అయితే ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఎంత కష్టపడి జిమ్ చేసి డైటింగ్ చేసి నేను ఇలా బాడీని నేను తయారు చేసుకున్నప్పుడు, నేను ఇలా ఉన్నాను అని ప్రపంచానికి చెప్పుకోనప్పుడు నా కష్టం తెలిసేది ఎట్లా? నేను ఇంత కష్టపడ్డానని ప్రపంచానికి తెలియక్కర్లేదా? అందుకే ఆమె ఫోటో షూట్స్ చేస్తుందంట, దివి చెప్పింది ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆమె కూడా సబ్స్క్రిప్షన్ పెట్టింది. ఇప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూలన్నీ చూసి అబ్బా ఇంకా ఆమె ఇంకేం ఫోటోలు పెడుతుందో అనుకోవటానికి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకెవరెవరో కూడా స్టార్ట్ అవుతుంది. అశూరెడ్డి నేను సబ్స్క్రిప్షన్ అని మొదలెట్టింది. ఆమె ఏం చేసిందో ప్రపంచానికి తెలుసు. సరే వీళ్ళందరూ ఇలా చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఇంక సోషల్ మీడియాకి ఏమి విలువ ఉంటుంది, ఏమి మంచి ఎవరు తీసుకోగలుగుతారు? అందుకని దయచేసి వీటి మీద ఏదో ఒక అడ్డుకట్ట లేకపోతే గనక ఇది మంచిది కాదు. చాలా మంది అమ్మాయిలు ఇది ఒక జీవనోపాధి అనుకునే అవకాశం ఉంది. అంతే కదా, ఈజీ పైసలు, ఈజీ ఎర్నింగ్ మనీ. ఇది ఏముంది? ఇప్పుడు ఒకప్పుడు మనిషి ఏమనుకునేవాడు, కాయ కష్టం చేసి డబ్బులు సంపాదించేవాడు. తెలివితేటలు వచ్చిన తర్వాత మేధోశక్తిని ఉపయోగించి కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇలా రకరకాలుగా సైంటిఫిక్గా మనం శాస్త్ర సాంకేతికతను వాడుకుని ఒక ఉత్పత్తిని చేయడమా, లేదా శారీరక శ్రమతోటి ఉత్పత్తి చేయటమా, లేదా బ్రెయిన్తో ఉత్పత్తి చేయటమా అనే విషయాన్ని పక్కన పెట్టేసేసి కేవలం బాడీని చూపించుకొని అదే పెట్టుబడిగా పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటామనే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఏ దిగజారుడికి వెళ్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం. సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు వీళ్ళని మేపాలే? ఇప్పుడు నేను ఒకరోజు లైవ్లో కూర్చున్నాను. లైవ్ మొదలెట్టడానికి ముందే ఒక 800 మంది వచ్చేసారు. 850 మంది లైవ్లోకి. ఎప్పుడు మొదలవుతుందా అని. అయితే మేడం మీరేమో వ్యతిరేకిస్తూ మాట్లాడతారు, ఎట్లాగో మాకు తెలుసు, కానీ జనాలు చూసారా ఎంత ఇదిలో ఉన్నారు అంటే, ఏం చేస్తాం బాబు, కక్కుర్తోళ్ళు ఎక్కువైపోయారు. ఎంత కక్కుర్తి కాకపోతే, ఎంత మొహవాసి లేకపోతే వీళ్ళు ఇలా ఏదో సాగుతుంది, మొహం వాసినోడంట పెళ్ళాం పెళ్లికి వెళ్ళాడంట. అట్లా ఉంది, అదే కదా. అట్లా అన్న నాకు ప్రతిసారి ఇవి చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది. అంటే వీళ్ళని వయసుతో సంబంధం లేకుండా బానిసల్లాగా చేసేసుకుని ఒక ఇంకా వాళ్ళకి ఇది నా ఎంటర్టైన్మెంట్ టైము, ఇది నా వర్క్ టైము, లేకపోతే ఇది నేను చదువుకునే టైము, ఇది నా పని టైము. ఇంట్లో కూడా పనులు ఉంటాయి కదా ప్రతి మనిషికి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే నేను మగాణ్ణి అంటే కాదు కదా, పనులు చేసుకుంటారు కదా. అలాగే నేను చేసుకునే పనులు నేను ఉంటాయి కదా. ఇప్పుడు మనకి రోజు మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ కి 1 గంట 2 గంటలు 3 గంటలు కేటాయించుకుంటాం. ఇప్పుడు ఈ వ్యవహారాల వల్ల అన్ని వదిలేసి దినమంతా ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది కదా. అంతే, పనే చేసేటోళ్ళు. లేకపోతే ఆర్టీవీ వాడు ఎప్పుడు ప్రోగ్రామ్ పెడతాడు, ఎప్పుడు చూద్దామా, వాడు ఎప్పటి నుంచి ఆన్లైన్ లో లేకపోతే వాడు 4 ప్రోగ్రామ్ పెడుతున్నాడు అనేది వీడికి ఎట్లా తెలిసింది 800 మందికి? అదే ఈ దేశంలో ఏదో కంపలు అంటుకుపోతున్నాయి, మనకేదో యుద్ధం వచ్చేస్తుంది, ఏదో అవుతుంది అంటే లైవ్ పెడితే ఒక్కడు రాడు, మళ్ళీ ఇలాంటి వాటికి వస్తారు. అంటే నేను అనేది ఈ వచ్చే వాళ్ళని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమో, చేసే వాళ్ళ గురించి మాట్లాడకపోవటం కూడా అంతే తప్పు అవుతుంది. అలా చేసినప్పుడు ఐడీలు బ్లాక్ చేసేయాలి, లేకుంటే జనాలకు వెళ్ళకుండా చేయాలి. ఇది చేస్తే గనక ఏదైనా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. పైగా ఇది ఒక రకమైన మోసం. మోసమే ఇది. ఈ మోసాన్ని ఇప్పుడు పాత రోజుల్లో రోడ్ల పక్కన డాన్సులు వేస్తా మీకు ఇష్టమైంది వెయ్యండి అని చెప్పి పిల్లలు చిన్న డాన్స్లో లేకపోతే
ఆ, అవును. ఆటలు తీగల మీద నడవటం అవును. ఏదో చేసేవాళ్ళు. అది పట్టుకూటి కోసం చేస్తారండి. అందులో మాయ ఉంది, మంత్రమే ఉంది. ఎవరిని ఏం మోసం చేస్తలేరు వాళ్ళు. చేస్తలేదు. మన ముందే నుంచున్నారు, మన ముందే చేస్తున్నారు. శ్రమని నమ్ముకున్నారు వాళ్ళు. మనం ఏదో కాస్త స్కిల్ ఉంది అక్కడ, ఇస్తే నచ్చితే ఇస్తున్నాం, లేకుంటే వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. చూసేసి వెళ్ళిపోతే కూడా ఎవరేం చేయలేరు. అవును. అయ్యా బాబు దయగల్ల మహారాజులు ఇయ్యండి అని. ఇయ్యండి అనేవాళ్ళు. అది వాళ్ళు పొట్టకూటి కోసం చేశారు. ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు కదా. లగ్జరీ అందుకని దీని మీద ప్రభుత్వం బాగా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. దీనివల్ల మనుషుల యొక్క మైండ్ సెట్ పని చేంజ్. సమయం ఏదైతే ఉందో అది వాళ్ళు సరిగా ఉపయోగించుకోగలుగుతారు. ఎస్. ఈ అనవసరమైన డిస్ట్రాక్షన్స్ లేకోకుండా ఉమ్, ఏది ఏమైనా విష్ణుప్రియ లాంటి వాళ్ళని మట్టుకు ఈ సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ల కంటే కూడా వీళ్ళే మరీ మరీ దారుణం. ప్రమాదకరం. అంతే. అది దీని- కథ ప్రకారం వీళ్ళేమో కథ రోజువారీ ప్రకారమైనా అక్కడ కొంచెం డోస్ పెంచినా ఆ సినిమా సినిమా వరకు కట్ అయిపోతుంది. కట్ అయిపోతుంది. ఇది అట్లా కాదు కదా. అందుకని ఏంటంటే దీనిపైన ప్రభుత్వం అవసరమైతే అబ్సినిటీ, న్యూడిటీ అని మనకు ఒక చట్టం కూడా ఉంది. అవును. ఆ చట్టాన్ని ప్రయోగించైనా సరే వీటిని ఆపాల్సిన అవసరం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.